మాదే గెలుపంటే మాదే గెలుపని తమ ఛానల్స్లో ఊదరగొట్టారు. విపక్షాలు, విషపక్షాలు, సూడో మేధావులు, లెఫ్ట్ వింగ్ మీడియా వాళ్ళు, డూప్లికేట్ ధృవ నక్షత్రాలు, తులసినని చెప్పుకునే గంజాయి మొక్కలు, అక్కసును వెళ్ళగక్కే హ్యాష్ట్యాగ్ ఛానళ్లు, వనజలు, మవ్వలు ఎందరు ఎన్ని విధాలుగా చెప్పినా, అబద్ధాలు ప్రచారం చేసి మోడీ గారి ప్రతిష్టను దిగజార్చాలని చూసినా ప్రజలు నమ్మలేదు. అన్నింటికి అన్నీ కూడా ఎన్డీఏ అఖండ మెజారిటీతో గెలుస్తోంది, మోడీ గారు మూడవసారి ప్రధాని కాబోతున్నారు అని చెప్పడం కనబడుతుంది. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. మార్చి 20వ తేదీన జనరల్ ఎలక్షన్స్ కోసం ఈసీఐ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన దగ్గర నుండి బీజేపీ, కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు అండ్ అదర్స్ ఈ 3 నెలలుగా ప్రచారంతో హోరెత్తించారు. మాదే గెలుపంటే మాదే గెలుపని తమ ఛానల్స్లో ఊదరగొట్టారు. విపక్షాలు, విషపక్షాలు, సూడో మేధావులు, లెఫ్ట్ వింగ్ మీడియా వాళ్ళు, డూప్లికేట్ ధృవ నక్షత్రాలు, తులసినని చెప్పుకునే గంజాయి మొక్కలు, అక్కసును వెళ్ళగక్కే హ్యాష్ట్యాగ్ ఛానళ్లు, వనజలు, మవ్వలు ఎందరు ఎన్ని విధాలుగా చెప్పినా, అబద్ధాలు ప్రచారం చేసి మోడీ గారి ప్రతిష్టను దిగజార్చాలని చూసినా ప్రజలు నమ్మలేదు. వీళ్ళు చెప్పేవి అన్నీ శుద్ధ అబద్ధాలు అని గ్రహించారు. మూడోసారి మళ్ళీ నరేంద్ర మోడీ గారికే అఖండంగా పట్టం కట్టబోతున్నారు. నిన్న 7వది చివరిది అయిన ఎలక్షన్స్ ఫేజ్ ముగియగానే ప్రముఖ ఛానళ్లతో పాటు చిన్న చితక ఎల్లయ్య మల్లయ్య ఛానళ్ల సర్వేల దాకా అన్నీ ఓపెన్ అయిపోయాయి. 5-10 సీట్ల తేడా ఉంటే ఉండొచ్చు కానీ అందరి సర్వేలు సుమారుగా ఒక్కటే చెప్పాయి, మళ్ళీ బీజేపీయే రూలింగ్లోకి వస్తుంది, నరేంద్ర మోడీ మూడవసారి ముచ్చటగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అని. ఒక్కో ఛానల్ ఎన్డీఏ, ఇండీ కూటమిలకు ఎన్ని సీట్లు వస్తాయని చెప్పాయి అనే వివరాల్ని ఒక్కసారి చూద్దాం. ఇండియా టుడే తన ఎగ్జిట్ పోల్స్లో ఎన్డీఏకు 362 నుండి 392 స్థానాల మధ్య అంచనా వేసింది. ఇండీ కూటమి 141 నుండి 162 స్థానాల మధ్య సాధించవచ్చు అని అంచనా వేసింది. రిపబ్లిక్ టీవీ ఎన్డీఏకి 364 సీట్లు రావచ్చని, ఇండీ కూటమికి 139 సీట్లు రావచ్చని అంచనా వేసింది. ది హిందూ ఎన్డీఏకి 359, ఇండీ కూటమికి 154 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. డెక్కన్ హెరాల్డ్ ఎన్డీఏకి 371, ఇండీ కూటమికి 125 సీట్లు రావచ్చని అంచనా వేసింది. ఎన్డీటీవీ ఎన్డీఏకి 353 నుండి 383, ఇండీ కూటమికి 152 నుండి 182 వరకు రావచ్చు అంటూ అంచనా వేసింది. ఇక ది ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎన్డీఏ 350 కంటే ఎక్కువ గెలుస్తుందని, ఇండీ కూటమి 125 నుండి 150 మధ్య గెలుచుకుంటుందని అంచనా వేసింది. తర్వాత ఏబీపీ న్యూస్ సీ ఓటర్ ఎన్డీఏ 353 నుండి 383, ఇండీ కూటమి 152 నుండి 182 మధ్య గెలుచుకుంటాయని తేల్చింది. టైమ్స్ నౌ ఎన్డీఏ 354 గెలుచుకుంటుందని, ఇండీ కూటమి 152 గెలుచుకుంటుందని సర్వే చేసింది. దైనిక్ భాస్కర్ ఎన్డీఏ 285 నుండి 350 మధ్యలోనూ, ఇండీ కూటమి 145 నుండి 201 మధ్యలోనూ గెలుచుకునే అవకాశాలు ఉంటుంది అని తేల్చింది. ఇండియా న్యూస్ ఎన్డీఏ 371, ఇండీ కూటమి 125 గెలుచుకునే పరిస్థితి ఉందని తేల్చింది. జన్ కీ బాత్ ఎన్డీఏకి 362 నుండి 392, ఇండీ కూటమికి 141 నుండి 161 మధ్య గెలుచుకునే అవకాశం ఉందని తన ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్లో తేల్చింది. రిపబ్లిక్ భారత్ మ్యాట్రిక్స్ ఎన్డీఏ 353 నుండి 368 మధ్య, ఇండీ కూటమి 118 నుండి 133 మధ్య గెలుచుకునే అవకాశం ఉందంటూ తన సర్వేలో తేల్చి చెప్పింది. ఇలా ఎన్ని ఛానళ్లు ఉన్నాయో అన్ని ఛానళ్లు కూడా, ఎన్ని ప్రింట్ మీడియాలు ఉన్నాయో అన్ని ప్రింట్ మీడియాలు కూడా తమ పరిధిలో సర్వేలు జరిపి నిన్న ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ని రిలీజ్ చేశాయి. ఎన్నో చిన్న చితక ఛానళ్లు కూడా ఈ సర్వేలను జరిపాయి. ఫ్రెండ్స్, మీరు ఇలా ఎన్ని సర్వేలు ఉన్నాయో అన్ని ఛానళ్ల రిజల్ట్స్ని కూడా చూడండి. అన్నింటికి అన్నీ కూడా ఎన్డీఏ అఖండ మెజారిటీతో గెలుస్తోంది, మోడీ గారు మూడవసారి ప్రధాని కాబోతున్నారు అని చెప్పడం కనబడుతుంది. ఆఖరికి అల్ జజీరా కూడా నిజం చెప్పక తప్పలేదు. మీకు తెలుసు కదా, అల్ జజీరా ఖతార్ పత్రిక. ఈ పత్రిక ఎప్పుడు భారత్కి వ్యతిరేకంగా, మోడీ గారికి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా రాతలు రాస్తూ ఉంటుంది, తన ఛానల్లో చెబుతూ ఉంటుంది. అటువంటి అల్ జజీరా పత్రిక కూడా ముక్కుతూ మూలుగుతూ నసుగుతూ ఎన్డీఏకి 350 సీట్లు వస్తాయని, ఇండీ కూటమికి 118 నుండి 161 మధ్య రావచ్చని చెప్పింది. చూశారా, ముస్లిం పత్రిక అయినప్పటికీ, దానికి చెప్పడం ఇష్టం లేకపోయినప్పటికీ ఈ విధంగా చెప్పక తప్పలేదు. సో ఎన్ని సర్వేలు వెలువడ్డాయో అన్నీ కూడా ఎన్డీఏనే ఘన విజయం సాధించబోతోందని ప్రకటించాయి.
2019 జనరల్ ఎలక్షన్స్లో బీజేపీ స్వయంగా 303 సీట్లను గెలుచుకుంది. ఎన్డీఏ 353 సీట్లు గెలుచుకుంది. అయితే ప్రస్తుత ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ను చూస్తే 2019 రికార్డును కూడా బ్రేక్ చేసేలా ఉంది. దాదాపుగా అన్ని సర్వేలు 360 కంటే ఎక్కువ ఎన్డీఏకు వస్తాయని తేల్చాయి. చాణక్య సర్వే అయితే 385 నుండి 415 దాకా రావచ్చు అని చెప్పింది. ఇది బీజేపీ ప్రకటించిన అబ్కే బార్ 400 పార్కి దగ్గరగా ఉంది. సో బీజేపీ అండ్ దాని కూటమి ఎన్డీఏ గతాన్ని కూడా అధిగమించబోతున్నాయన్నమాట. విపక్షాలు, విషపక్షాలు, సూడో మేధావులు, లెఫ్ట్ వింగులు, డూప్లికేట్ ధృవ నక్షత్రాలు, తులసినన్న గంజాయి మొక్క, వనజలు మవ్వలు, హ్యాష్టాగ్ అబద్ధాలు, ఇన్ని రోజులు మోడీ గారు మనందరికీ ప్రధాని అన్న గౌరవం కూడా లేకుండా నోటికొచ్చినట్టుగా వాగి నిప్పులు పోసుకున్నారు. గుండెలు బాదుకుంటూ ప్రజలకు అబద్ధాలు చెప్పి అవే నిజాలు అంటూ నిరూపించాలనుకున్నారు. పాపం ఇలాంటి వారందరి గొంతుల్లో కూడా ఇప్పుడు పసరు పోసినట్టయింది. దీని అర్థం ఏమిటి? 2 సార్లు ప్రధానిగా కొనసాగిన తర్వాత 3వసారి అంతకు క్రితం కంటే ఎక్కువ ఆధిక్యతతో మోడీ గారిని ప్రజలు గద్దెనెక్కిస్తున్నారు అంటే ప్రజల తీర్పు వెనుక ఉన్న భావం ఏమిటి అన్నట్టు. మీరు మోడీ గారిని దింపేయండి అని మమ్మల్ని అడుగుతున్నారు కానీ ఎందుకు దింపాలి అని మేము రివర్సు అడుగుతున్నాం అన్నట్టుగా ఎంతగా నరేంద్ర మోడీ గారిపైన విషం కక్కుతూ ప్రచారం చేస్తే అంతగా ప్రజలు రివర్స్లో స్పందించారు అన్నట్టుగా ఈ ఎగ్జిట్ పోల్స్ చూస్తే అర్థమవుతుంది. గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాంటి చోట్లయితే 3 సార్లు 4 సార్లు బీజేపీ రిపీటెడ్గా అధికారంలోకి వస్తుంది అంటే ఓటర్స్ 20 ఏళ్లుగా ఒకే పార్టీని ఆదరిస్తున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు బీజేపీ రూలింగ్ అక్కడ ఎలా ఉంటుందో. అందుకే విష ప్రచారాలు చేసిన వీరు తామే గొప్ప శుద్ధపూసలం అన్నట్టు, దేశం కోసం తామే పాటుపడే వాళ్ళం అన్నట్టు, దేశహితం కోసం తామే ఆలోచించేవారం అన్నట్టు, మోడీ గారు బీజేపీ దుర్మార్గులు అన్నట్టు ఎంతగా చెప్పుకున్నా, ఎంతగా ప్రచారం చేసినా వీరి సీన్ సితార చేశారు ఓటర్సు. అందుకే ఎక్కువ ప్రచారం చేస్తేనే చాలు గెలిచిపోతారు అనుకోకూడదు. అందులో కంటెంట్ ఉండాలి. యూట్యూబ్ని కూడా చూడండి, ఎంత బాగా చెప్పినా, ఎంత అందంగా చెప్పినా వ్యూస్ రావు. చెప్పిన దాంట్లో వ్యూవర్స్కి కనెక్ట్ అయ్యే కంటెంట్ ఉంటేనే వస్తాయి. అలా పాపం మోడీ గారికి వ్యతిరేకంగా గొంతు ఆరిపోయేటట్టుగా ఎంతగా ప్రచారాలు చేసినా వీరిని ఎవ్వరూ దేకలేదు. కంటెంట్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మోడీ గారి మాటలే నమ్మారు ఓటర్స్ అని ఈ ఎగ్జిట్ పోల్స్ నిరూపించాయి. బీజేపీ నరేంద్ర మోడీ గారి లాంటి పవర్ఫుల్ నాయకుడిని ప్రధానిగా చూపించింది. మరి విపక్షం ఎవరిని చూపించింది అన్నది విపక్షానికే అంతుచిక్కని ప్రశ్నగా ఉంది. దీంతో ప్రజలు మేమేమైనా అంత పిచ్చివాళ్ళమా? మోడీ గారి లాంటి దేశానికి గౌరవాన్ని పెంచే నాయకుడిని వదులుకుంటామా? ఎందుకు వదులుకోవాలి? ఆయన లాంటి నాయకుడు మీలో ఎవరున్నారో చూపించండి మాకు అని అడిగినట్టుగా ఈ రిజల్ట్స్ ఉన్నాయని అనిపిస్తోంది కదా. ఫ్రెండ్స్, మరి మీకేమనిపిస్తుందో ఈ విషయంగా మీరు కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.